aspirants, welcome to Uptake Jobs. Today, let's deal with some of the MCQs in current affairs. Which bank has launched the flagship Asha Scholarship Program? Flagship Asha Scholarship Program nu ఏ బ్యాంక్ ప్రారంభించింది? యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎస్బీఐ. ఈ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 18th April 2018లో లాంచ్ చేశారు. అండ్ దిస్ ఇస్ ది థర్డ్ ఎడిషన్ అనమాట. సో దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏంటంటే ఈ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నారో అందులో 10,000 టాలెంటెడ్ స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్ కింద ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళ విద్యాపరంగా వాళ్ళ కళలను సాకారం చేసుకోవడం కోసము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ విచ్ వాస్ launched by State Bank of India. Next, African Urban Forum 2024 was held recently at 2024 ఆఫ్రికన్ అర్బన్ ఫోరం ఇటీవల ఎక్కడ జరిగింది? నైరోబీ, అడిస్ అబాబా, కైరో, ఖార్టూమ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ అడిస్ అబాబా. సో ఈ ఆఫ్రికన్ అర్బన్ ఫోరం అనేది ఎక్కడ జరిగిందంటే అడిస్ అబాబాలో జరిగింది. సో ఈ అడిస్ అబాబా క్యాపిటల్ వచ్చేసి ఏంటంటే ఇథియోపియా. అండ్ ఇది ఎక్కడ ఎగ్జాక్ట్గా జరిగింది అంటే అద్వాన్ మెమోరియల్ మ్యూజియంలో జరిగింది ఈ ఆఫ్రికన్ అర్బన్ ఫోరం. సో ఈ ఆఫ్రికన్ అర్బన్ ఫోరంని ఫస్ట్ ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ మొట్టమొదటిసారిగా దీన్ని ఆర్గనైజ్ చేసింది. అండ్ ఆల్సో ఏంటంటే ఈ ఆఫ్రికన్ అర్బన్ ఫోరం హోస్ట్ చేసింది ఎవరంటే ఇథియోపియా వాళ్ళు హోస్ట్ చేశారు. మరి ఎప్పుడు జరిగింది అంటే 4th to 6th September 2024లో జరిగింది. అండ్ ఆల్సో ఈ ఫోరం ఇంక్లూడ్స్, ఈ ఫోరంలో ఏమేమి ఉంటాయి అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంటుంది, ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి, అసెంబ్లీస్, డైలాగ్స్ అండ్ ఎగ్జిబిషన్ ఎక్సెట్రా. సో ఈ ఆఫ్రికన్ అర్బన్ ఫోరం ఎక్కడ జరిగింది? అడిస్ అబాబాలో జరిగింది. ఇది ఈజీగా మీకు గుర్తుండడానికి ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. అండ్ ఎవ్రీవన్, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవ్రీవన్ ఆర్ వెరీ ఫేమస్ అబౌట్ ది బ్రాండ్ అడిడాస్. సో అది గుర్తొచ్చినప్పుడల్లా సిమిలర్ టు ది వర్డ్ అనమాట అడిస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్స్ రైట్ అబౌట్ నాసాస్ యూరోపా క్లిప్పర్ మిషన్ శాటిలైట్? నాసాకు సంబంధించిన యూరోపా క్లిప్పర్ మిషన్ ఉపగ్రహంకు సంబంధించి సరైనది ఏది? వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ జూపిటర్. సో ఈ యూరోపా క్లిప్పర్ మిషన్ ఎవరు లాంచ్ చేశారు అంటే నాసా వాళ్ళు లాంచ్ చేశారు. అసలు దీన్ని ఎందుకు లాంచ్ చేశారు అంటే వెదర్ దేర్ ఆర్ ది ప్లేసెస్ బిట్వీన్ జూపిటర్, మూన్ అండ్ యూరోపాలో ఏదైనా ప్లేసెస్ ఉన్నాయా బిలో ది సర్ఫేస్ దట్ కుడ్ సపోర్ట్ లైఫ్ అనమాట. లైఫ్ని సపోర్ట్ చేసే ప్లేసెస్ ఉన్నాయా ఎక్కడ అంటే జూపిటర్, మూన్ అండ్ యూరోపాలో ఉన్నాయా అని ఈ నాసా వాళ్ళు ఈ యూరోపా క్లిప్పర్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మిషన్ అనమాట టు బి లాంచ్డ్ బై నాసా. అండ్ ఆల్సో జూపిటర్ అనగానే మనకి 3 శాటిలైట్స్ గుర్తు రావాలి. అవి ఏంటి అంటే గ్యానీమేడ్, కెలిస్టా అండ్ యూరోపా. సో ఈ 3 శాటిలైట్స్ మనకు గుర్తు రావాలి. అందులో గ్యానీమేడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ సోలార్ సిస్టంలోనే ఇట్స్ ద బిగ్గెస్ట్ శాటిలైట్ అనమాట గ్యానీమేడ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ యూరోపా క్లిప్పర్ మిషన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ జూపిటర్. హౌ మెనీ వెట్లాండ్స్ from India have been recorded in the Montreux record under the Ramsar Convention? రామ్సార్ కన్వెన్షన్ కింద భారతదేశం నుండి ఎన్ని చిత్తడి నేలలు మాంట్రక్స్ రికార్డులో నమోదు చేయబడ్డాయి? 1, 2, 3, 4. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2. మాంట్రక్స్ రికార్డులో రామ్సార్ కన్వెన్షన్ నుంచి 2 సైట్స్ ఇండియా నుంచి మాంట్రక్స్ రికార్డులో నమోదు చేయబడ్డాయి. అవి ఏంటివంటే ఒకటి కియోల్దియో నేషనల్ పార్క్ రాజస్థాన్ అండ్ లోక్టాల్ లేక్ విచ్ ఈస్ ఇన్ మణిపూర్. సో అసలు కరెంట్లీ ఎన్ని సైట్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా రికార్డ్ అయ్యి ఈ మాంట్రక్స్ రికార్డులో అంటే 48 సైట్స్ ఉన్నాయన్నమాట కరెంట్లీ విచ్ ఆర్ బీన్ రికార్డెడ్ ఇన్ మాంట్రక్స్ రికార్డ్. అండ్ ఇండియా పరంగా చూసుకుంటే 2 సైట్స్ ఉన్నాయి, వరల్డ్ వైడ్గా 48 సైట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో అసలు ఈ మాంట్రక్స్ రికార్డ్ అంటే ఏంటంటే ఏ సైట్స్ అయితే ఎకాలజికల్ సిస్టమ్ని చేంజ్ చేశాయో, చేస్తున్నాయో, చేయబోతాయో వాటిని ఈ మాంట్రక్స్ రికార్డులో చేర్చడం జరుగుతుంది. అండ్ ఆల్సో 2002 కంటే ముందు మన ఇండియా నుంచి 3 సైట్స్ ఉండేవి. కియోల్దియో నేషనల్ పార్క్,
లోక్టాల్ అండ్ ఆల్సో చిలికా లేక్ ఒడిస్సా నుంచి ఉండేది. సో ఆ చిలికా లేక్ ఏదైతే ఉందో ఒడిస్సాలో అది చాలా ఇంప్రూవ్ అవ్వడం వల్ల సో ఈ మాంట్రెక్స్ రికార్డ్ నుంచి దాన్ని తీసేయడం జరిగింది 2002లో. నెక్స్ట్, which country has recently become the 5th nation to join Colombo Security Conclave CSC? Colombo Security Conclave CSC లో చేరిన 5వ దేశంగా ఇటీవల ఏ దేశం అవతరించింది? చైనా, జపాన్, బంగ్లాదేశ్, సౌత్ కొరియా. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బంగ్లాదేశ్. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ లో 5th మెంబర్గా బంగ్లాదేశ్ యాడ్ అయింది. రిమైనింగ్ 4 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఆ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తా. అండ్ నెక్స్ట్ ఏంటంటే బంగ్లాదేశ్ అనే దేశము 5th మెంబర్గా సిఎస్సిలో యాడ్ అయింది. ఎప్పుడు యాడ్ అయింది అంటే రీసెంట్గా జరిగిన 8th డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ మీటింగ్లో ఈ బంగ్లాదేశ్ అనేది 5th మెంబర్గా సిఎస్సిలో యాడ్ అవ్వడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ కొలంబో సెక్యూరిటీ కౌన్సిల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెటరీ ఫ్రాగ్మెంట్స్ ఈజ్ నోన్ యాజ్ గాడ్ ఆఫ్ కేయోస్? క్రింది గ్రహ శకలాలలో దేనిని గాడ్ ఆఫ్ కేయోస్ అని పిలుస్తారు? ఆస్ట్రాయిడ్ ర్యూక్, asteroid Apophis, asteroid Bennu, asteroid Ceres. And the correct answer is asteroid Apophis. సో ఆస్ట్రాయిడ్ అపోఫిస్ ని మనం గాడ్ ఆఫ్ కేయోస్ అంటున్నాం. అసలు కేయోస్ అంటే ఏంటంటే డిస్టర్బెన్సెస్ కానీ గొడవలు ఉంటే వాటిని మనం కేయోస్ అంటాం అనమాట. సో ఈ ఆస్ట్రాయిడ్ అపోఫిస్ రీసెంట్ గా న్యూస్ లో ఎందుకు ఉందంటే చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి అనమాట. ఏంటంటే ఈ ఆస్ట్రాయిడ్ అపోఫిస్ అనేది ఎర్త్ ని ఢీ కొట్టొచ్చు 2029లో. ఇట్ మైట్ కొలైడ్ విత్ ఎర్త్ ని హిట్ కానీ కొలైడ్ కానీ చేయొచ్చు 2029లో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2.7% ఛాన్స్ ఉంది ఎర్త్ ని ఢీ కొట్టే ఛాన్స్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ తెలియదు మనం అది అవుతుందా అవ్వదా అనేది. లెట్స్ సీ 2029లో ఏం జరుగుతుందో చూద్దాం అప్పుడు. సో దిస్ ఇస్ గాడ్ ఆఫ్ కేయోస్ అంటే ఆస్ట్రాయిడ్ అపోఫిస్ అనమాట. నెక్స్ట్, which country has developed the Storm Shadow cruise missile which will be seen in the wake of the Russia-Ukraine war? రష్యా-యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో కనిపించే స్టార్మ్ షాడో క్రూజ్ క్షిపణి ఏ దేశం అభివృద్ధి చేసింది? USA, UK, France, both B and C. And the correct answer is both B and C. That is UK and France. So ఈ స్టార్మ్ షాడో క్రూజ్ మిసైల్ ని UK and France వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ co-developed by both countries, UK and France. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది లాంగ్ రేంజ్ ఎయిర్ క్రూజ్ మిసైల్ అనమాట. సో ఎందుకు దీన్ని తయారు చేశారు అంటే దీన్ని తయారు చేసి ఉక్రెయిన్కి ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే టు కంబాట్ రష్యన్ ఫోర్సెస్ని ఎదుర్కోవడం కోసం ఈ UK, ఫ్రాన్స్ ఇద్దరు కలిసి తయారు చేసి డెవలప్ చేసిన ఈ మిసైల్ని యుక్రెయిన్కి అందించడం జరిగింది. ఎందుకంటే టు కంబాట్ రష్యా ఫోర్సెస్ని ఎదుర్కోవడం కోసం యుద్ధ సమయంలో దీన్ని యుక్రెయిన్కు అందించడం జరిగింది. దిస్ ఆల్ అబౌట్ స్టార్మ్ షాడో క్రూజ్ మిసైల్. నెక్స్ట్, which pathogen causes valley fever? ఏ వ్యాధి కారకం వలన వ్యాలీ ఫీవర్ వస్తుంది? వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగస్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫంగస్. ఈ వ్యాలీ ఫీవర్ అనేది ఏ ప్యాథోజన్ ద్వారా వస్తుంది అంటే ఫంగస్ అనే ప్యాథోజన్ ద్వారా వస్తుంది. ఈ ఫంగస్ మరి ఎక్కడ పెరుగుతుంది అంటే సాయిల్ అండ్ డర్ట్ లో ఈ ఫంగస్ పెరుగుతుంది అనమాట. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే న్యూస్ లో కాలిఫోర్నియాలో చాలా కేసెస్ ట్రిపుల్ అయ్యాయి. కేసెస్ ఈ వ్యాలీ ఫీవర్ కేసెస్ అనేవి ట్రిపుల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఫంగస్ అనేది సమ్ ఏరియాస్ ఆఫ్ కాలిఫోర్నియాలో పెరగడం జరుగుతుంది. అంటే సాయిల్ అండ్ డర్ట్ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కాలిఫోర్నియాలో అందులో ఈ ఫంగస్ అనేది పెరగడం జరుగుతుంది. దానివల్ల ఈ కాలిఫోర్నియా ప్రజలు దీని బారిన పడుతున్నారన్నమాట, ఈ వ్యాలీ ఫీవర్ బారిన. సో ఈ వ్యాలీ ఫీవర్ సోకడం వల్ల మెయిన్ గా ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇది లంగ్స్ ని స్పాయిల్ చేస్తుంది అండ్ ఆల్సో రెస్పిరేటరీ సిస్టమ్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. లంగ్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇవి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఏ ప్రజలైతే దీన్ని వ్యాలీ ఫీవర్ బారిన పడ్డారో వాళ్ళకి కాఫ్, ఫీవర్ అండ్ టైర్డ్నెస్ వస్తుందన్నమాట. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ వ్యాలీ ఫీవర్. ఏ ప్యాథోజన్ వల్ల వస్తుంది అంటే ఫంగస్ అనే ప్యాథోజన్ వల్ల వస్తుంది. నెక్స్ట్, ఇన్ విచ్ కంట్రీస్ హ్యావ్ ది కేసెస్ ఆఫ్ వ్యాలీ ఫీవర్ ఇంక్రీజ్డ్ ఎక్స్పోటెన్షియల్లీ అరౌండ్ ది వరల్డ్? ప్రపంచవ్యాప్తంగా వ్యాలీ ఫీవర్ కేసులు ఏ దేశాలలో అనూహ్యంగా పెరిగాయి? కాలిఫోర్నియా, న్యూయార్క్, ప్యారిస్,
బార్సిలోనా అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాలిఫోర్నియా. మనం రీసెంట్గా వ్యాలీ ఫీవర్ గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడ డబుల్ అయ్యాయి ఈ కేసెస్ అంటే కాలిఫోర్నియాలో. ఆ ఫంగస్ అనేది ఎక్కడ పెరుగుతుంది అంటే ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ కాలిఫోర్నియా ఇన్ సాయిల్ అండ్ ఇన్ డర్ట్లో ఈ ఫంగస్ అనేది ఆ ఫంగస్ ప్యాథోజన్ అనేది పెరగడం జరుగుతుంది కాలిఫోర్నియాలో. సో అందుకే కాలిఫోర్నియాలో చాలా కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఈ వ్యాలీ ఫీవర్ కేసెస్ అనేవి మనం న్యూస్లో చూస్తున్నాం. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాలిఫోర్నియా. నెక్స్ట్, మిషన్ మౌసమ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై విచ్ మినిస్ట్రీ? మిషన్ మౌసమ్ను ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఈ మిషన్ మౌసమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఒక ప్రెస్ ఇంటరాక్షన్ని కండక్ట్ చేశారు. నేషనల్ లెవెల్ ప్రెస్ ఇంటరాక్షన్ని కండక్ట్ చేశారు ఎట్ పృథ్వీ భవన్ న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. ఆ ప్రెస్ ఇంటరాక్షన్లో భాగంగా వీళ్ళు ఏం వెల్లడించారు అంటే ఎందుకు ఈ మిషన్ మౌసమ్ని లాంచ్ చేస్తున్నారు అంటే టు క్రియేట్ మోర్ వెదర్ ప్రిడిక్షన్ అండ్ ఆల్సో మన భారతదేశాన్ని క్లైమేట్ స్మార్ట్ భారత్గా తీర్చిదిద్దడం కోసం ఈ మిషన్ మౌసమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీని మీద మన గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది అంటే 2000 కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ 2 years. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ మిషన్ మౌసమ్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను. ఏంటంటే రీసెంట్గా కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో 5th మెంబర్గా బంగ్లాదేశ్ యాడ్ అయిందని. మిగతా 4 కంట్రీస్ ఏంటంటే ఇండియా, మారిషస్, మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. సో ది 5th new member is Bangladesh. So this is all about today's current affairs. Thank you.